తెలంగాణ బీజేపీ ఆపరేషన్ కమలం ఈ మాట వినటానికి బాగానే ఉంది. నిజానికి బీజేపీ వాళ్ళు పిలిస్తే మిగతా పార్టీల్లో ఉన్న నాయకులంతా ఉరుక్కుంటూ రావాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉంది. ఇప్పుడు దేశంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలు 75% 80% రాష్ట్రాలు బీజేపీ చేతుల్లో లేదా బీజేపీ అనుకూల శత్రు చేతుల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న కూటమి చేతుల్లోనైనా ఉన్నాయి, లేదా బీజేపీ చేతుల్లోనైనా ఉన్నాయి. మొన్న బెంగాల్లో బీజేపీ గెలుపు తర్వాత బీజేపీకి అమాంతం గ్రాఫ్ పెరిగింది. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలో బీజేపీ ఉంటూ వస్తూ ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా వచ్చే ఎలక్షన్స్ లో కూడా బీజేపీనే గెలవడానికి స్కోప్ ఉంది. ఆ పరిస్థితులే కనపడుతున్నాయి ఇప్పటికైతే. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతూ ఉంది, దేశ కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతూ ఉంది. ఇంకొన్నాళ్ళ పాటు బీజేపీ హవానే కొనసాగటానికి అవకాశం కనపడుతున్న పరిస్థితుల్లో బీజేపీ పిలిస్తే నాయకులు ఉరుక్కుంటూ రావాలి. కానీ తెలంగాణలో అది సాధ్యం కావట్లే. పార్టీ చేరికల కమిటీ అని పెట్టి దానికి ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడిని పెట్టినా సరే అనుకున్నన్ని చేరికలు లేవు, అనుకున్నంతమంది నాయకులు రాలే. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కమరం అని చెప్పేసి ఇతర పార్టీల్లో ఉన్న నాయకుల్ని పిలుస్తున్నారు, కానీ రావట్లే పెద్దగా. ఎందుకు రావట్లేదు? ఎక్కడ లోపం ఉంది? ఇది తెలంగాణ బీజేపీ చెక్ చేసుకోవాలి. లోపం ఎక్కడుందంటే ఇప్పుడున్న నాయకుల్లోనే ఐక్యత లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి పడదు. ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలే, వీళ్ళిద్దరికి పడదు. ఓపెన్. మరొక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఎవరితోనూ పొసకదు, అది ఓపెన్ సీక్రెట్. రాజాసింగ్ చెప్పాడు ఆ మధ్యలో, అది ఓపెన్ సీక్రెట్. తర్వాత రాజాసింగ్ ఎవరితోనూ మంచిగా ఉండలేడు, అంటే అతను ఎవరితోనూ అతనికి ఎవరితోనూ పడదు, అతను ఒక సపరేట్. అంటే చూడండి, రాజాసింగ్ ఒక సపరేట్, కిషన్ రెడ్డి ఒక సపరేటు, ఈటెల రాజేందర్ ఒక సపరేటు, బండి సంజయ్ ఒక సపరేటు, ధర్మపురి అరవింద్ మరో సపరేట్. ఆయన ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారు, ఎవరితో విభేదాలు పెట్టుకుంటారు ఎవరికి తెలియదు. కానీ ఆయన సామ్రాజ్యం వరకు, అంటే ఆయన ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానం వరకు బీజేపీని గట్టిగా కాపాడుతూ వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వరకు, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం వరకు, ఆ పార్లమెంట్ స్థానం వరకు, ఆ జిల్లా వరకు ఆ బీజేపీ పార్టీని బాగా పెంచుతున్నారు, కాపాడుతున్నారు. అలాగే బండి సంజయ్ కూడా కరీంనగర్ ఆ ఏరియా ప్రాంతాల్లో బీజేపీకి బాగా ఉపయోగపడ్డాడు, బీజేపీని బాగా పికప్ చేశాడు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టేట్లో కూడా బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చాడు, అది నిజమే. కానీ వాళ్ళలో ఐక్యత లేదు, వాళ్ళలో గొడవలు. సహజంగా కాంగ్రెస్లో ఉండే పంచాయతీలు బీజేపీలో ఉన్నాయి. తెలంగాణ వరకు వర్గాలు, కుమ్ములాట్లు, గొడవలు, ఆరోపణలు, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు సోషల్ మీడియా యుద్ధాలు, ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఉన్నోళ్ళే సరిగా లేకపోతే, ఐక్యంగా లేకపోతే, ఇప్పుడు మిగతా వాళ్ళు బీజేపీలోకి పోతే ఏముంటుందని పోతారు. పైగా అధికారం వచ్చే విధంగా బీజేపీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా తెలంగాణలో? ఆ ప్రయత్నాలు కనపట్లే. ఒక టైంలో అధికారం వస్తుంది, ఇక బండి సంజయ్ ఒక ఊపు తీసుకొచ్చాడు బీజేపీకి అనుకున్న టైంలో బండి సంజయ్ తీసి పక్కన పెట్టి పార్టీకి వచ్చినటువంటి ఆ గ్రాఫ్ మొత్తాన్ని పడేశారు. సో వచ్చిన గ్రాఫే పడేసుకున్నారు. పైగా గ్రాఫ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు జరగట్లేదు, అధికారం వైపుగా అడుగులు పడట్లేదు. ఈ పరిస్థితిలో ఎవరు వస్తారు? సో తెలంగాణ బీజేపీ పరిస్థితిలో కొంత మార్పు రావాలి. ఆ వైపుగా తెలంగాణ బీజేపీ నాయకత్వం చెక్ చేసుకోవాలి. కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా వీళ్ళని సెటరైట్ చేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళని సెటరైట్ చేస్తేనే, ఉన్నోళ్ళు కలిసికట్టుగా ఉంటేనే, అధికారం వైపుగా ప్రయత్నాలు జరిగితేనే అప్పుడు మిగతా వాళ్ళు ఆకర్షించబడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హరీష్ రావు రావాలి బీజేపీలో కానీ కోరిక బీజేపీ నాయకుల్లో ఉంది. ఎప్పుడు వస్తాడు హరీష్ రావు? బీజేపీలో పోతే బీజేపీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు నేను ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ అనుకుంటే వస్తాడు. లేదు రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని కోరిక బీజేపీకి ఉంది, ఎందుకు వస్తాడు రేవంత్ రెడ్డి? ఆల్రెడీ కాంగ్రెస్ లో కీలకమైన నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. లేదు కాంగ్రెస్ లో ఇంకా నేను సీఎంగా ఉంటే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి పరిస్థితుంది, బీజేపీలో పోతే నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుంటే వస్తాడు. కానీ ఆ పరిస్థితి వైపుగా బీజేపీ ఉందా అసలు? ఆ పరిస్థితిలో బీజేపీ ఉందా? ఎంపీల వరకు గెలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీలు బాగానే ఉంది. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో అయితే 8 ఎంపీలు, సగం ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్తో సమానంగా గెలిచారు ఎంపీలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సమానంగా గెలిచారు, కాదంటలేదు. కానీ అసెంబ్లీ వరకు వచ్చేసరికి బలం ఎక్కడ ఉంటుంది? మన లోకల్ బాడీలో బీజేపీ బలం ఎక్కడుంది? గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ మళ్ళీ పల్లె 2 కార్పొరేషన్లు గెలిచారు, కానీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు. సో బీజేపీ తన బలాన్ని పెంచుకొని ఒక ఊపు తీసుకొచ్చుకుంటే, ఉన్న వాళ్ళు ఐక్యంగా పనిచేస్తే కొత్త వాళ్ళు వస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.